హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇయర్ 100K పూర్తి అవ్వాలి. 100K ఫ్యామిలీ. వీడియోకి లైక్ కొట్టి చూడండి. ఈరోజు మనం అగ్ని పరీక్ష అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. టాప్ 15 కంటెస్టెంట్ అనుకుంటున్నారు వీళ్ళు అగ్ని పరీక్షకి. అందులో 7 మెంబర్స్ కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం టాస్కులు పెట్టారు, ఆ తర్వాత వచ్చేసి చాలామందికి అన్ఫెయిర్ అయితే జరిగింది. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే సీజన్ 1కి సంబంధించి కామనర్స్ కూడా రాబోతున్నారు. దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఉప్పల్ బాలు ఉన్నాడు కదా, ఉప్పల్ బాలు చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. అందరూ అతన్ని అగ్ని పరీక్షలో లేకుంటే బిగ్ బాస్లో చూడాలనుకుంటున్నారు. అతన్ని వచ్చేసి వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఫోటా ఉన్నాడు కదా, అతనికి తెలుగునే సరిగ్గా రాదు, కష్టం మీద మాట్లాడతాడు. అతన్ని తీసుకున్నారు అగ్ని పరీక్షకి. కావాలంటే సెలెక్ట్ చేసి బిగ్ బాస్కి కూడా పంపిస్తారు. ఎందుకంటే అతను తీసుకుంటే జపాన్ వాడిని తీసుకున్నారా అని కొంతమంది ఎక్కువగా చూస్తారు కదా, వాళ్ళ టీఆర్పీ కోసమే ఎవరినన్నా తీసుకుంటారు. ఇక్కడ ఒక్కో టాస్క్ ఆడారు ఈ అగ్ని పరీక్షలోనే. వాళ్ళు ఎంతగా కోరుకుంటున్నారో బిగ్ బాస్కి వెళ్ళాలని దీన్ని బట్టే తెలుస్తుంది. చాలా కష్టపడ్డారు ఈ కామనర్స్ అయితే. వాళ్ళు ఒక్కో టాస్క్ ఉన్నాయి చెప్తా కదా. ఆ టాస్కుల్లో ఒకరు ఫుల్ డిప్ప కటింగ్ చేయించుకున్నారు, ఒకరు తూ నా బతుకు అని టాటూ వేయించుకున్నారు. ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి బిగ్ బాస్ మీద. ఇలాంటి టాస్కులు చాలా పెట్టారు, అవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటాన్ అయితే తీసుకున్నారు. అతనికి అతి కష్టం మీద తెలుగు మాట్లాడతారు. ఒకవేళ బిగ్ బాస్కి సెలెక్ట్ చేశారనుకోండి, అక్కడ మనం చెప్పేది అతనికి కొంచెం అర్థమవుతుంది. అతను తిరిగి చెప్పలేడు. మళ్ళీ వీళ్ళే తెలుగు మాట్లాడు అంటారు. ఫస్ట్ వీకో సెకండ్ వీకో ఎలిమినేట్ చేసి పంపించేస్తారు. అదే ఉప్పల్ బాలుని తీసుకొని ఉంటే అందరూ చూడాలనుకుంటున్నారు. అతనికి ఇంకా ఎక్కువ కంటెంట్ ఇచ్చేవాడు, మీకు ఇంకా ఎక్కువ టీఆర్పీ కూడా వచ్చేది. ఏమో అతను బయట చూసినంత కాదేమో, లోపల ఒకరు ఉన్నారేమో, మనకి బిగ్ బాస్లో చూపించేవాడేమో. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉండేది ఉప్పల్ బాలుని తీసుకొని ఉంటే. ఒకవేళ ఉప్పల్ బాలు మీకు వద్దు, ఇక్కడ ఐశ్వర్య క్రికెటర్ అని ఉన్నారు కదా, ఆవిడని తీసుకొని ఉంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉండేది. ఆవిడని కూడా ఏ కారణం చెప్పకుండా, ఆవిడకి 2 గ్రీన్లు ఏమో వచ్చాయి, ఏ కారణం చెప్పకుండా ఎలిమినేట్ చేశారంట. స్టేజ్ మీదకి పిలిచారు నిన్న. ఒక 8 మెంబర్స్నేమో ఏ కారణం చెప్పకుండా, ఏ టాస్క్ పెట్టకుండా ఎలిమినేట్ చేసి పంపించేశారు. అక్కడ అడిగిన దానికి కూడా వాళ్ళు కొంచెం రూడ్గానే మాట్లాడారంట జడ్జెస్. ఇది చాలా అన్ఫేర్ అనిపించింది నాకు. ఫస్ట్ వచ్చేసి నిన్న గౌరీ త్రినేత్ర, సాక్షిత రాజ్పుట్ అనుకుంటా, సీకోలు సీమన్, ఐశ్వర్య, రమ్య, శ్రీరామ్, అభిజ్ఞ, వీళ్ళందరికీ గ్రీన్ వచ్చాయి 1, 2. వీళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచి ఏ టాస్క్ పెట్టకుండా వీళ్ళు ఎలిమినేట్ చేసి పంపించేశారు. వాళ్ళు అడిగిన దాన్ని కూడా సరిగ్గా సమాధానం ఇవ్వలేదంట. వీళ్ళందరికీ అన్ఫేర్ జరిగినట్టే కదా. వాళ్ళు ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు, ఆ తర్వాత కాల్ అటెండ్ అయ్యారు, జూమ్ కాల్ అటెండ్ అయ్యారు, ఆ తర్వాత ఇక్కడ లెవెల్ దాటుకుంటూ ఇంత స్టేజ్కి వస్తే మీలో ఒకరు ఇద్దరు ఏదైతే గ్రీన్ ఇచ్చారో మీకు నచ్చినట్టే కదా. ఆ నచ్చిన వాళ్ళన్నా డిఫెండ్ చేయాల్సి ఉండే. నాకు నచ్చాడు అతను, ఏదో ఒక టాస్క్ పెడదాం, ఒకవేళ ఓడిపోతే పంపించేద్దామని. ఎవరు ఏమీ మాట్లాడకుండా మీ స్టేజ్ మీదకి పిలిచి మీరు ఇక్కడి నుంచి అగ్ని పరీక్షలో ఉండరు, మీరు ఎలిమినేట్ అయ్యారంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? వాళ్ళు అనవసరంగా ఓడిపోయినట్టే కదా అది. వాళ్ళు పోరాడి ఓడిపోతే వాళ్ళకి ఒకటి ఇదే, నేను ఆడాను గెలవలేకపోయాను, నన్ను పంపించేశారు. ఏమీ పెట్టకుండా పంపించేస్తే ఎలా? ఇది చాలా అన్ఫేర్ అనిపించింది నాకు. ఇప్పుడు వచ్చేసి ఎవరైతే అగ్ని పరీక్ష టాప్ 15లో 7 మెంబర్స్ కన్ఫర్మ్ అయ్యారు కదా, వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ 3 మెంబర్స్ ఎప్పుడో చెప్పేసా. వాళ్ళు ఎవరంటే ఫస్ట్లో జడ్జెస్ 3 గ్రీన్స్ ఇచ్చారు కదా, వాళ్ళు డైరెక్ట్గా టాప్ 15లో ఉన్నారు. ఆ 3 మెంబర్స్ రాజ్ కుమారి, దయానా గారు. వీళ్ళు ఆల్రెడీ చెప్పాక, వీళ్ళు ఏదైతే ఆడిషన్ వీడియో చూశానో అప్పుడే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, చాలా బాగా మాట్లాడారు. వీళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారని తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మిత్లేస్ లిఫ్ట్స్. ఈయన వచ్చేసి ఫిట్నెస్ గురించి చెప్తూ ఉంటాడు. ఈయన కూడా చాలా ఇంప్రెస్ చేశాడంట. ఈయనకి మిస్ అపూర్వకి లవ్ ట్రాక్ కూడా అప్పుడే అగ్ని పరీక్ష నుంచినే కంటిన్యూ చేస్తున్నారంట. అగ్ని పరీక్షలను ఇంతకు ముందర ఇయర్ కూడా చేసినట్టున్నారు, అది వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి ఇక్కడి నుంచినే లవ్ ట్రాక్ నడిపిద్దామని చూస్తూ ఉన్నారు. మిత్లేస్ లిఫ్ట్, ఈయనకి 3 గ్రీన్స్ వచ్చాయి. డీమన్ పవన్ లాగా ఈయన కూడా టాప్ 15లో ఒకరుగా సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆర్జే చరణ్. ఈయన కూడా జడ్జెస్ 3 గ్రీన్స్ ఇచ్చి సెలెక్ట్ చేశారు. ఈయన కూడా టాప్ 15లో ముగ్గురు అయితే ఆల్రెడీ ఫస్ట్లోనే సెలెక్ట్ అయిపోయారు. ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 4 మెంబర్స్కి అయితే టాస్క్ పెట్టారు. ఈ టాస్కులు కూడా చాలా డిఫరెంట్గా, కొంచెం కష్టంగానే ఉన్నాయి. వాళ్ళు ఎంత బిగ్ బాస్కి వెళ్ళాలని ఆసక్తిగా ఉన్నారో దీన్ని బట్టే తెలుస్తుంది. ఫస్ట్ టాస్క్ వచ్చేసి అందరినీ అడిగారు. ఇక్కడ 2 అయితే లేచారు. ఫస్ట్ వచ్చేసి శాలిని పటేల్ అలాగే అమన్ మసూద్, వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. వీళ్ళిద్దరికి టాస్క్ పెట్టారు. ఇది ఒక కీ ఓపెన్ చేసే టాస్క్. ఈ టాస్క్లో వచ్చేసి శాలిని పటేల్ గారు అయితే విన్ అయ్యారు. అందుకే
టాప్ 15లో ఒకరుగా నిలిచారు. ఇప్పుడు 4th కంటెస్టెంట్ ఈవిడ. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఎక్స్ లవర్కి కాల్ చేయాలి. అందులో ఇద్దరైతే ముందుకు వచ్చారు. ఒకటి వచ్చేసి రోహిత్ నాయుడు, ఆ తర్వాత వచ్చేసి షష్ఠి వ్యాకరణి. వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. రోహిత్ నాయుడు గారు కాల్ చేస్తే వాళ్ళ ఎక్స్ ఫోన్ ఎత్తలేదంట. షష్ఠి వ్యాకరణి ఉన్నారు కదా, వీళ్ళ ఎక్స్ ఫోన్ ఎత్తారు. ఈవిడ డైరెక్ట్గా సెలెక్ట్ అయ్యారు. టాప్ 15లో వీళ్ళొకరు. ఇప్పుడు ఈవిడ 5th కంటెస్టెంట్ సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇవి రెండు ఈజీగానే ఉన్నాయి, కానీ 3rd and 4th టాస్క్ ఈజీగా లేదు, చాలా కష్టం. దీన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో బిగ్ బాస్ మీద అని. ఇప్పుడు వచ్చేసి టాటూ వేయించుకోవాలి. ఈ టాటూ వేయించుకునేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్పరు, మీకు ఇక్కడ వేస్తాం, ఈ టాటూ వేస్తామని. మీకు టాటూ వేయాలనుకుంటున్నాం, ఏది అని మేము చెప్పాం, మీరు ముందుకు వస్తే మీరు ఒకవేళ టాటూ వేయించుకుంటే మీరు ఒప్పుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అని చెప్తారు. ఇక్కడ గర్ల్స్ ఎవరూ రాలేదు, బాయ్స్ వచ్చారు 3. ఒకరు వచ్చేసి నవరసాల మామ, నెక్స్ట్ వచ్చేసి హేమంత్, అలాగే వెంకట్. వీళ్ళ 3 అయితే వచ్చారు. వీళ్ళ 3కి ఒక టాస్క్ అయితే పెట్టారు. అదే మధ్యలో బెల్ పెట్టేసి ఎవరు కొడితే వాళ్ళు అయితే టాటూ వేయించుకోవచ్చని. ఇక్కడ నవరసాల మామ ఉన్నాడు కదా, ఆయన అయితే బెల్ కొట్టాడు, ఆయన గెలిచాడు కాబట్టి ఆయనే టాటూ వేయించుకోవాలి. ఆ టాటూ తూ నా బతుకు, చూడండి, తూ నా బతుకు, ఇది వేయించుకున్నాడు ఆయన. హ్యాండ్ పైన అయితే వేయించుకున్నాడు. ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి ఆయనకి బిగ్ బాస్కి వెళ్ళాలని. ఈ టాటూ వేయించుకొని ఆయన కూడా టాప్ 15లో ఒకటిగా సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు 6th కంటెస్టెంట్ ఆయన అయ్యాడు. నెక్స్ట్ 4th టాస్క్ వచ్చేసి హెయిర్ కటింగ్ చేయించుకోవాలి. ఇక్కడ చూడండి శాడిజం బయటపడుతుంది. బాయ్స్కి కాదు, ఓన్లీ లేడీస్కి మట్టుకే ఈ టాస్క్. లేడీస్ ఎవరైతే ఉన్నారో ముందుగానే చెప్పేస్తారు. సేమ్ ఇక్కడ ఇంతకుముందు ఏదైతే టాస్క్లో చెప్పానో అలా మేము ఎలాగన్నా కటింగ్ చేస్తాం. అది ఏ కటింగ్ ముందుగా చెప్పాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు రండి, మీకు టాప్ 15లో మీరు ఒకరుగా సెలెక్ట్ అవుతారు ఒకవేళ గెలిస్తే అని చెప్పారు. అందరు గర్ల్స్ వచ్చారంట ముందరికి. సరే మేము చేపించుకుంటామని. ఆ తర్వాత అదే చెప్పాను కదా, మీరు అనుకున్నట్టు హెయిర్ కటింగ్ అంటే కొంచెం కట్ చేయడం కాదు, మేము ఎలాగన్నా కట్ చేస్తామని చెప్పేసరికి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. మిస్ అపూర్వ గారు ఉన్నారు కదా, ఆవిడైతే ముందుకు వచ్చారంట. అందులోనూ మళ్ళీ డిప్ప కటింగ్ చేస్తా అని ఆవిడకి భయపెట్టారంట. ఆవిడ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత ఇలా కాదని ఒక బెల్ పెట్టి సేమ్ ఇంతకుముందు ప్రాసెసే కంటిన్యూ చేశారు. ఈ బెల్ ఎవరు కొడితే వాళ్ళకైతే కటింగ్ ఉంటుందని. వాళ్ళు వచ్చేసి బాగి తుళ్ళూరు గారు ఉన్నారు కదా, ఈవిడైతే బెల్ కొట్టారు, డిప్ప కటింగ్ చేశారు. ఈవిడికి ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి ఈవిడికి బిగ్ బాస్ అంటే అలా చేయించుకోవడానికి. అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపించారు బిగ్ బాస్ వెళ్ళడానికి, కానీ ఇక్కడ జడ్జెస్ కొంతమంది అన్ఫేర్ చేశారనే చెప్పాలి. చాలామంది ఇంట్రెస్ట్తో వస్తే అన్ని టాస్కులు గెలిచి అన్ని లెవెళ్ళు దాటి వాళ్ళకి ఏ టాస్క్ పెట్టకుండా ఇలా పంపించేస్తే కొంతమంది కొంచెం ఓవర్గా కూడా మాట్లాడుతున్నారు, అవమానించేలాగా. చాలామందికి అవమానించే బయటికి పంపించేశారంట. మీకెందుకు ఇది అది అని. వాళ్ళు వచ్చింది వాళ్ళలో టాలెంట్ నిరూపించుకోవడానికి, కొంచెం ఎదగడానికి. దాన్ని మీరు ఏదన్నా వాళ్ళకున్న టాలెంట్లో అడగడం కానీ టాస్క్ పెట్టడం కానీ చేసి ఉంటే వాళ్ళు ఓడిపోయింటే వాళ్ళే సైలెంట్గా వెళ్ళిపోయారు. మీరు స్టేజ్ మీదకి పిలిచి అవమానించడం చాలా, ఇలా చేయకుండా ఉండాల్సింది. ఈసారి ఫస్ట్ సీజన్ కంటే ఈసారి చాలా రూడ్గా బిహేవ్ చేశారని టాక్ వస్తుంది. చూద్దాం మనం ఒకవేళ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత. ఇంతకుముందర శ్రీజ మీద ఇలా చేసే కదా, శ్రీజకి ఫుల్ సపోర్ట్ వచ్చింది. ఈసారి చూద్దాం అలా ఏమన్నా జరుగుతుందా అని. ఇప్పుడు వచ్చేసి చెప్పే కదా, టాప్ 15లో 7 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు వీళ్ళే. ఇంకా 8 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయాలి. అందులో ఇంకా 16 మెంబర్స్ ఉన్నారు. ఆ 16 మెంబర్స్లో 8 మెంబర్స్ని ఈరోజు టాస్కులు పెట్టి సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఈరోజు టాస్క్ పెట్టి నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ చేస్తారనమాట. టాప్ 15లో 8 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరంటే లైఫ్ ఆఫ్ సుమ, లయ, సింగర్ ఝాన్సీ, జోష్నా రెడ్డి, రుచిత, సేనాపతి, మిస్ అపూర్వ, యాంకర్ ప్రియ, అమన్, ఫుటా, హేమంత్, రోహిత్. వీళ్ళల్లో 8 మెంబర్స్ ఎవరు టాప్ 5కి వెళ్తారో ఈరోజు తెలుస్తుంది. వీళ్ళల్లో టాప్ 15కి ఎవరు వెళ్తారో ఈరోజు తెలుస్తుంది. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పే కదా, అగ్ని పరీక్ష సీజన్ 1లో ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి వస్తారు ఈ అగ్ని పరీక్ష సీజన్ 2కి. ఎందుకైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే టాప్ 15 ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక లెవెల్కి వీళ్ళని జడ్జెస్గా పెడతారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఇలా అని వాళ్ళకున్న అనుభవం, అలాగే మీరేం చేద్దాం అనుకుంటున్నారు, అలా వీళ్ళని కూడా ఒక లెవెల్లో జడ్జెస్గా పెడతారని అది ఇప్పుడు వచ్చింది. ఈ 2 డేస్లో వాళ్ళు వచ్చి షూటింగ్లో పాల్గొంటారు. సీజన్ 1లో ఎవరైతే కామనర్స్ ఉన్నారో కళ్యాణ్, డీమన్, ప్రియా, శ్రీజ, మాస్క్ మ్యాన్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది.